సాయి కృష్ణ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెలరేగుతూ ఉంది. చివరికి ఎంతలా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సాయి కృష్ణ తల్లి వాళ్ళ మేనమామను వాళ్ళు పిలిచి నేను మీకు న్యాయం చేస్తాను 5 అని చెప్పినా కూడా కనీసం సిఐ నాగరాజుకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం ఎలా ఆయనకు అండగా ఉంటుందో నిన్న ఆయన రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతాయి. క్లియర్గా చెప్పాలనుకుంటే ఒక సిఐ నాగరాజుని మాత్రం బాధ్యం చేస్తూ ఆయన కూడా రక్షించే విధంగా పూర్తి స్థాయిలో దాంట్లో ఆ రిమాండ్ రిపోర్ట్లో సమాచారం ఏది పొందుపరచాల. అసలు మార్కపురం నుంచి తీసుకొచ్చిన కానిస్టేబుల్ సంగతి ఏంటి, ఆ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారుల సంగతి ఏంటి, ఆ తర్వాత ఖననం చేసేది ఎక్కడ, అసలు హోటల్ గది నుంచి బయటికి హాస్పిటల్కి ఇటు తిప్పిన వాళ్ళు ఎక్కడ, ఇవన్నీ చాలా చాలా అంశాలు. అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ ఎక్కడ కూడా క్లారిటీ అనేది లేదు. మళ్ళీ ఫిర్యాదుదారు సాక్షిగా పెట్టారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే అసలు సాయి కృష్ణ తల్లి ఇక్కడ ఫిర్యాదుదారు నాగరాజు పైన. ఆ తల్లి ఫిర్యాదుదారు అయినా కానీ ఆమె మళ్ళీ సాక్షి పెట్టారు. మా కొడుకుని కుమారుడు అరుపులు వినిపించినాయి 5 అని చెప్పి ఆమెను పెట్టించారు. తర్వాత ఇంకొక ఎస్ఐ గారంట చూశారంట 3 ఆ ప్రాంతంలో. అసలు ఏ రోజు చనిపోయాడు, లేకపోతే అసలు ఎప్పుడు తీసుకొచ్చారు, ఏం జరిగింది, అసలు చాలా ఆ రిమాండ్ రిపోర్ట్ అని 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని సిట్ ఒకటి ఫామ్ చేసి ఎంత చేసినా కూడా ఏం ఉపయోగం దానికి ఉన్న. అంటే రిమాండ్ రిపోర్ట్ తప్పులు తడగ్గా ఉంటే పూర్తి స్థాయిలో ఈ కేసు అనేది రానున్న రోజుల్లో నీరుగారిపోద్ది. మరి ఇంకా తల్లిదండ్రులకి న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఇదే అంశం నిజంగా చెప్పాలనుకుంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్షన్లో భాగంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో పక్కదో పట్టించే భాగంగా జనాల్లో ఆయన ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా చంపిన అతను కాపే, చనిపోయి ఏదైతే లాకప్ డెత్ అంశంలో బాధితుడు కాపే అని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే సిఐ కాపే, బాధితుడు కాపే, అది ఇదని. అసలు ముఖ్యమంత్రి హోదాలో ఏంటండి ఆ స్టేట్మెంట్? అది మరి ఘోరం కదా. అందరిని సమన్వయం చూస్తాను, అందరిని ఒకలా చూస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఏంటండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఎవరైనా అడిగేది ఏంటంటే అసలు చట్టాన్ని అధికారులు ఎందుకు చేతిలో తీసుకున్నారు? మీరు ఇచ్చిన స్వేచ్ఛే కదా, కోర్టులు ఇక్కడ ఎన్ని విలువ లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉంది అనేదే కదా మేము అడుగుతుంది. ఇక నిన్న ఇదే అంశం పైన తెలుగుదేశం పార్టీ అనుబంధంగా బాగా కష్టపడి అసలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఒక మాజీ జడ్జి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గతంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తల నరుకుతాను 5 అన్నాడు. జగన్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. చివరికి ఆయన కూడా ఏది ఆ స్టేజ్ అహంకారపూరితమైన మాటలు మాట్లాడే ఈ వ్యక్తి కూడా వెంకటకృష్ణ తెలుగుదేశం పార్టీ డిబేట్ నడిపే వ్యక్తిగా ఆ వెంకటకృష్ణ నోరు పంపించాడు. చూడండి కాబట్టి నేను డిబేట్లు ఇదే ఒకసారి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే విధానము ఇదే. నేను కూడా ప్రభుత్వాన్ని సమర్థిస్తా. ఎంతవరకు సమర్థిస్తాం? మనము న్యాయం చదువుకున్నాం, న్యాయశాస్త్రం చదివాం, న్యాయపక్షాన్ని నిలబడాలి, కొంచెమైనా నిలబడండి. నేను అదే అడుగుతున్నాను ఈరోజు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో చదవండి. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే వెంకటకృష్ణ గారు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకున్న అనుభవంలో నాకు 25 సంవత్సరాల పాటు ఒక న్యాయవాదిగా అదేవిధంగా న్యాయమూర్తిగా చూస్తున్న వాడిగా 25 సంవత్సరాల ఈ యొక్క క్రిమినల్ నాలెడ్జ్ లో అనుభవం ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే ఇటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడానిక ఈ కూటమి ప్రభుత్వం 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టి ఒక సిట్ ఏర్పాటు చేసింది. అందుకేనా ఒక ఆర్డినరీ హెడ్ కానిస్టేబుల్ కూడా ఇంతకంటే బాగా రిపోర్ట్ తయారు చేస్తాడండి. రిమాండ్ రిపోర్టు ఎక్కడ చూసినా రిమాండ్ రిపోర్ట్ మొత్తము కట్ అండ్ పేస్ట్లు. ఒక కంప్యూటర్ లో తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాదు, ఒక ఐఓ తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాదు, ఒక ఐఓ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన మైండ్ అప్లై చేసి తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాదు, లీగల్ గా ఎన్ఫోర్సబిలిటీలు చేయడానికి అవకాశం ఉన్న రిమాండ్ రిపోర్ట్ కాదు. ఇది న్యాయశాస్త్రానికి చట్టానికి అవమానం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాస్తవానికి సాయి కృష్ణ ఈ యొక్క మిస్సింగ్ ఉదంతం అయితేనేమి, ఆయన చనిపోయిన ఉదంతం అయితేనేమి, దానికోసం ప్రభుత్వం కదిలే విధానం అయితేనేమి, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆ బాధితులను పిలిపించుకొని వారికి ధైర్యం చెప్పిన ఉదంతం అయితేనేమి, దీని అనేక కోణాల్లో ప్రతిపక్షం కులం కోణంలో ఇంకో కోణంలో దాన్ని ఎక్స్పోజ్ చేసిన విధానం అయితేనేమి, ప్రెస్ మీట్లు పెట్టి చాలా మంది ఎలా జరిగిందో సీక్వెన్స్ గా చెప్పుకుంటూ వచ్చారు చూడండి.
ఆ స్టోరీ అంతా టీవీ డిబేట్ లో ఉన్న స్టోరీ అంతా తీసుకొని ఇది తయారు చేసేట కనపడుతుంది. కానీ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన యొక్క ఇండిపెండెంట్ మైండ్ అప్లై చేసినట్టుగా నేనైతే భావించట్లేదు వెంకటకృష్ణ గారు. ఇంత క్లియర్గా ఒక మాజీ జడ్జి, ఆయనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది, ఆయనే క్లియర్గా అసలు పూర్తి స్థాయిలో వీళ్ళు ఇష్టానుసార రీతిలో అసలు రిమాండ్ రిపోర్ట్ అనేది అసలు చట్టాన్ని ఉల్లంఘన చేసేలాగా అసలు వీళ్ళు గౌరవం కూడా లేకుండా ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ బాధితుడికి సంబంధించి అసలు ఆయన ఆ వ్యక్తిని లాకప్ డెత్ అనే అంశం జరిగిందని ఇప్పుడు ఆరోపణల నేపథ్యంలో అలా జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే అసలు ఇంకా కూడా ఇదే కొనసాగింపుగా ఎట్లా రక్షించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు చూడండి. ఇంకా కూడా ఈ ప్రభుత్వం చట్టం పైన గౌరవం లేదు, చట్టం పైన వీళ్ళకి అసలు ఆ ప్రేమ కానీ ఆలోచన లేదు. మళ్ళీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే రోజు కులం చూడడం, మతం చూడడం, అందరినీ సమన్యాయం చూస్తాం. అబ్బో, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తే ఇంతకంటే ఘోరమైన ఘటనలు జరిగినాయి బాబు గారి హయాంలో. ఏమి చంద్రబాబు నాయుడు గారు నిన్న పేరు నాని గారు చెప్పారు, సిపి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు, లేకపోతే ఇవన్నీ ఏంటి బ్యాక్ ఎండ్లో ఏం జరిగినాయి ఇవన్నీ పేరు నాని గారు చెప్పారు. ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో విమర్శల కంటే కూడా ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఏమీ కనపట్ల, ఏమీ వినపట్ల. అసలు లాకప్ డెత్ అనేది ఏంటండి? అసలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఏంటండి? అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా మీరు ఆ నాగరాజు గారినో, లేకపోతే ఆ కానిస్టేబుల్ని, లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులని, లేకపోతే వీళ్ళందరూ నా బ్యాక్ ఎండ్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఇది అంతటికి ఏం సమస్య, అసలు సాయి కృష్ణని అంత దూరం చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంత దూరం మీరు ఎవరు పూర్తి స్థాయి విచారణ అనేది లేకుండా తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు చూడండి. ఇక్కడ ఇంకా ఆశ్చర్యం వేస్తూ ఉన్నాయి.